కుమారెడ్డి పింఛన్ తీసుకుంటున్నావా? తీసుకుంటాను. ఎంత ఇస్తుర్రే? 2000. 4000 ఇస్తా అంటారు కానీ గయ్య 2000 ఇస్తుండగా. 2000 ఇస్తారా? మరి అడుగుతలేరా మీరు? ఏం అడగాలి? ఈ నెల ఆయన ఇప్పుడు పోయినాం, ఈ నెల ఇస్తాడు. మళ్ళీ పోయి గయ్య 2000 ఇచ్చింది. 2000 ఇచ్చింది అంతేనా? మరి ఎన్నికలప్పుడు చెప్పిండు కదా 4000 ఇస్తా అని చెప్పిండు. ఇంట్లో ఏం జరిగిన శాతగాని వాళ్ళకి కూడా ఇస్తాడు. ఇచ్చులేదు, నాకు కాళ్ళు నడవస్తలేవు. ఇక నా కొడుకులు ఉండి 2 వాళ్ళు మానం చూస్తలేరు. ఇక ఆడిని తిరిగితే గట్టి ఆడక తిన్నట్టు అయింది. అంతేనా? ఇంట్లో ఇద్దరికి ఇస్తాను అప్పుడు. అవును, శాత కాకుండా వస్తలేవు. ఒక్కరికే గయ్య 2000 వస్తున్నాయి, ఇంకేమంటారు? అంతేనా? ఆ మందులకే సరిపోతుంది, నాకు కాళ్ళు నడవరావు. కాళ్ళు నడవరావు, ఆ మందులకే సరిపోతాయి. మరి ఇబ్బంది అవుతుంది కదా షాన్? ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉంది నాకు. అడిగితే మరి ఎందుకు ఇస్తలేరట? ఈ మంది ఇల్లాలు వస్తున్నాయి. ఆ పింఛన్ ఇస్తే ఆయనే మనకి ఇండియా కూర్చుండు. ఈ నెల మీకు 4000 వస్తాయి, కుంటి వాళ్ళకు 6000 వస్తాయి అని చెప్పిండు. మరి ఇప్పుడు వయసు ఇస్తే గయ్య 2000. ఏమనుకుంటారా మరి అందరూ? ఏమనుకుంటారు? ఇక గయ్య ఇక ఓట్లు వస్తాయి అంటారు, అది వస్తాయి అంటారు. మళ్ళీ ఇక ఏం మాట్లాడతారో ఏం కథనాయి. ఇప్పటి వరకు అయితే మాట ఇచ్చి మోసం చేసిరా ప్రభుత్వం? మోసం చేసినట్టే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇంకేం చెప్పాలి? మోసం చేసిండు, ఇంకేంది? ఆయన వచ్చుగా. ఎవరున్నా? కేసీఆర్ ఉన్నా వచ్చు. ఇడు వచ్చానే ఓటీది అయిపోయింది. ఇంకేం లేచి లేవలేని వానికి ఏమో మంచిగా నడుచుకొని కూడా 4000 ఇస్తారు, లేవలేని వానికి అయ్యే 2000. నడవరాదు బోరాదు నాకు. ఇక ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి? ఎట్లుంది? గట్టినే ఉంది, ఇంకేముంది? అంతేనా? కొత్త ప్రభుత్వం కదా, ఇక ఏమైతే మరి కొత్త దాంట్లో మళ్ళీ ఇప్పుడు వస్తే ఏం చేస్తారో ఇక.